స్వామి, ఇప్పుడు మీరు ఈ యాత్ర ద్వారా అసలు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కమ్యూనిటీలో మీరు ఎలాంటి మార్పును ఆశిస్తున్నారు? అంటే రాజకీయ మార్పును ఆశిస్తున్నారా? మీరేమో టైటిల్ ఏమో పెట్టారు, విశ్వబ్రాహ్మణ సాంస్కృతిక చైతన్య యాత్ర అని పెట్టారు. మరి సాంస్కృతిక అంటే మన యొక్క సంస్కృతి పైన దాడి జరిగినప్పుడు జరిగేదే మరుగున పడినటువంటి మన యొక్క గొప్పతనాన్ని బయటికి తీయడం కావచ్చు, దానిపైన ఏదైనా దాడి జరిగితే ప్రొటెక్ట్ చేయడం కావచ్చు. అలాగే ఈ సంస్కృతి పైన అలాగే రాజకీయంగా కూడా ఏదన్నా కూడా చైతన్యవంతం కావాల్సిన ఆవశ్యకత ఏదన్నా ఉందా? అయితే చరిత్ర పొడుగునా జరిగే ఫిలాసఫీ ఏం చెప్తుందంటే సాంస్కృతిక విప్లవం రాజకీయ విప్లవానికి పునాది వేస్తుంది అనేది ఉన్న నానుడి. సాంస్కృతిక పోరాటం రాజకీయ విప్లవానికి పునాది వేస్తుంది. సాంస్కృతిక పోరాటం ఏం చేస్తుందంటే అందరినీ యునైట్ చేస్తుంది, మొత్తం జాతిని. మీరు తెలంగాణలో చూసినట్టయితే భాషా ప్రాతిపదికన కావచ్చు, సంస్కృతి పేరు మీద తెలంగాణ మొత్తం ఏకవై తెలంగాణ పోరాటం జరిగినట్టే విశ్వబ్రాహ్మణ సంస్కృతి పేరు మీద విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం ఒకటవుతుంది. రానున్న కాలంలో ఉమ్మడి పోరాటాలు నిర్వహిస్తుంది. దిగ్విజయంగా విశ్వబ్రాహ్మణుల యొక్క పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. కల్చరల్గా యూనిట్ చేయడంతో పాటు రాజకీయ లక్ష్యాలని, రాజకీయ మా భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ యాత్ర చేయడం జరుగుతుంది.